డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసీబాబును రెండవ రోజు విచారించనున్నారు. తులసీబాబును విచారించేందుకు 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసీబాబును పోలీసులు విచారిస్తున్నారు. నిన్న మొదటి రోజు తులసీబాబును విచారించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నేడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి తులసీబాబుని ఎంక్వైరీ అంటే అతన్ని గతంలో ఎంక్వైరీ చేశారు. విచారణ సహకరించకపోవడంతో అప్పట్లో కోర్టుకు హాజరుపరిచి అలాగే అతన్ని జైలు పంపించడం జరిగింది. తరువాత కోర్టు ఆర్డర్ తోటి 3 రోజులు అంటే కస్టడీలో విచారించడానికి విచారణ అధికారి దామోదర్ అనుమతి ఇవ్వడంతో నిన్న తులసీబాబుని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చి ఇక్కడ రాత్రి విచారించారు. తదుపరి అతన్ని తాలూకా పోలీస్ స్టేషన్ లో పెట్టారు. నేడు మరలా రెండో రోజు విచారణ కొనసాగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో కన్నా కూడా ఇప్పుడు ఇక్కడ ప్రకాశం జిల్లాలో విచారణ కొనసాగుతున్న దర్యాప్తు అధికారి దామోదర విచారణలో పురోగతి సాధించిందనే చెప్పాలి. ఇప్పటి వరకు విజయపాల్ అదనపు ఎస్పీ విజయపాల్ ని మొదటిగా విచారించారు. ఈ కేసు మొదలైన దగ్గర నుండి దర్యాప్తు అధికారిగా దామోదర్ వచ్చిన దగ్గర నుండి మొదటిగా విజయపాల్ ని తీసుకొని అలాగే ఆయన విచారించి అతన్ని మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి మళ్ళీ మెడికల్ కి సంబంధించిన మెడికల్ టీం కూడా దీంట్లో ప్రమేయం ఉండటంతో ప్రభావతి ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించడం జరిగింది. ఆమె విఫలమైంది. అయినప్పటికీ మెడికల్ టీం ని విచారించిన అనంతరం తులసీబాబు అంటే ఇతను ఒక రాజకీయ పార్టీకి సంబంధించినాడు. ఇతను రాజకీయ నాయకుడిగా గతంలో వైసీపీలో ఉన్నారు. ఈయన కృష్ణా జిల్లాకు చెందిన వాడిగా ఇది అతన్ని రఘురామకృష్ణరాజు పైన కూర్చొని ఆ రోజు అత్యాయత్నం చేసిన వాళ్ళలో మొదటి వ్యక్తిగా తులసీబాబుని గుర్తించారు. దీన్ని అందువల్లే ఈయన 3 రోజులు కస్టడీకి కూడా అడిగి ఇప్పుడు విచారిస్తున్నారు. ప్రస్తుతం రెండో రోజు విచారణ కొనసాగుతుంది. మనీషా. రైట్, థాంక్యూ.